ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో ఉంచుదాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం అయ్యా, స్తోత్రం తండ్రి. మహోన్నతుడా, సర్వశక్తి గల దేవుడా, సర్వాధికారి, నిరంతర స్తోత్రార్హుడా, స్తుతులకు పాత్రుడా అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు కూడా ఈ శుక్రవారం ఉపవాస దినములో ఇంతవరకు తండ్రి మేమందరము కలిసి పాటల ద్వారా తండ్రి నాయన మరి కీర్తనల ద్వారా నిన్ను మహిమపరిచి గణపరచడానికి ప్రభువా మీరు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రాలు అయ్యా. పాడుతూ నిన్ను గణపరుస్తున్నప్పుడు దూతలు నీ రాజ్యములో ఆనందించారు. పరలోక రాజ్యములో దూతలు గంతులు వేశారు అని లేఖనాలు చెప్తున్నాయి ప్రభువా. భూలోకములో ఎక్కడైతే నిన్ను స్తుతిస్తారో, నిన్ను ఆరాధిస్తారో, నిన్ను మహిమపరుస్తారో పరలోకములో ఆనందం కలుగుతుందయ్యా. స్తోత్రాలు. అట్టి రీతిగా తండ్రి పాటల్లో మీ స్వరాలను మాకు ఇచ్చి వీళ్ళందరూ పాడి గణపరచడానికి మీరు ఇచ్చిన కృపయ్యా. అట్లాగనే శ్రేష్టమైన నీ మాటలు తండ్రి ప్రవేశించబోతూ ఉండగా, నీ మాటల్లోనికి వెళ్ళబోతూ ఉండగా తండ్రి శ్రేష్టమైన నీ వర్తమానం మేము ధ్యానించబోతూ ఉండగా ఈ పగటి కాలములో శుక్రవారం ఉపవాస దినములో అయ్యా మాకేం కావాలో, మా ఆత్మలకు ఏం కావాలో, మా ఆత్మీయ జీవితానికి ఏం కావాలో, మేము నీ యందు బలపడటానికి ఏ మాటలు కావాలో ఆ మాటలు నీ దాసునైన నన్ను కనికరించి దాసుని ద్వారా నీ స్వరము, నీ జ్ఞానము, నీ ఆత్మచేత నింపి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. అట్లాగనే ఎందరైతే నాయన ఈ వాక్యం వినుటకు సిద్ధపడుతున్నారో ఇక్కడ వారి నిమిత్తమే కాదు, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది వాక్యం వినబోతూ ఉన్నారో తండ్రి వాళ్ళందరికీ అయ్యా వినే చెవి, గ్రహించే మనస్సు, ఏదైతే వింటున్నామో అది గ్రహించేటువంటి శక్తి దయచేయి. గ్రహించిన దాన్ని గైకొనటానికి కృప చూపించమని కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని క్రీస్తు నామములు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. కూడి ఉన్నటువంటి మీ అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి ఈ శుక్రవారపు దినమున మీరందరూ కలిసి ప్రార్థన చేసి ఆయనను మహిమపరచడానికి దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన సమయం తప్ప మరొకటి కానే కాదు. ఎందుకంటే ఈ దినాన్ని చూడలేక మరణించిన వాళ్ళు, అమ్మా, ఈ సంతోషం లేని వాళ్ళు, ఈ ఆనందం లేని వాళ్ళు, ఈ దేవుడు దేవుడుగా లేని జనులు, ఈ దేవుడు దేవుడుగా లేని జనులు ఉన్నారు. వారితో పోల్చుకుంటే దేవుడు మనకిచ్చిన కృప ఏంటో తెలుసా? ఆయన మందిరములో ఈ విధంగా గడపటం, ఆయన మందిరములో ఈ రకంగా పాడుతూ, ఆయన మందిరములో ఈ రకంగా ఆయన మాటలు వినటానికి, ప్రార్థన చేయటానికి దేవుడు కృపనిచ్చాడు. ఒకసారి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. అందరూ ఎట్లాగున్నారు అమ్మా? పోయినటువంటి వారం నుంచి వారం వరకు అమ్మా అందరూ క్షేమంగా ఉన్నారా? కుటుంబాలన్నీ క్షేమంగా ఉన్నారా? క్షేమంగా ఉన్నాము అన్నోళ్ళందరూ స్తోత్రం చెప్తారు మరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆయన ఎప్పుడు కూడా ఎట్లా ఉంచే దేవుడము? క్షేమంగా, ఆరోగ్యంగా, బలహీన సమయంలో కూడా బలపరిచే దేవుడు. అయ్యా నేను నడవలేను, నేను చేయలేను అన్నప్పుడు కూడా ఆయన మీద భారం వేసినప్పుడు నడిపించే దేవుడు, తన బలాన్ని మనకిచ్చే దేవుడు. అందుకని మనం ఈరోజు వరకు కూడా ఆరోగ్యంగా ఉన్నాము అంటే కేవలం దేవుని కృప మాత్రమే. మంచిది. పోయిన వారం వాక్యం గుర్తుందా? ఏం చదువుకున్నాము? పోయిన వారం
మనం ఏం మొదలు పెట్టాము ఆ పాఠం అమ్మా? ఆత్మీయ ఆశీర్వాదాలు. ఏ ఆశీర్వాదాలు? శరీర ఆశీర్వాదాలు కాదు అమ్మా. ఏ ఆశీర్వాదాలు మొదలు పెట్టాం? ఆత్మీయ ఆశీర్వాదాలు మనం మొదలు పెట్టాం. అందులో ఎక్కడి దాకా వచ్చాం మనం? జీవజలం అయిపోయింది, జీవాహారం. ఎక్కడికి? జీవాహారం. ఈ జీవాహారం అనేది దేవుని వరమే. దేవుడు తానే మనకు ఆహారమై ఆయన శరీరము, ఆయన రక్తము మనము, అంటే నిజంగా ప్రభు శరీరం రక్తం తినటల్లా, దానికి సాదృశ్యంగా, దానికి సాదృశ్యంగా మనం తీసుకుంటున్నాం. అది తీసుకున్నప్పుడెల్లా ఏమన్నాడు దేవుడు? ఇది తినున్నప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకునుడని. ఎందుకు మనం ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తాగుతున్నామంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు పాస్టర్ గారు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవటం? ఆయన మన గుర్తున్నాడు కదా ఎప్పుడు. మరి అవసరం అంటే మనం మరిచిపోయే స్వభావం మనది. ఏ స్వభావం? మరిచిపోతాం కదా. మనమే కాదు, ఇశ్రాయేలు ప్రజలు మరిచిపోలేదా? ఎన్ని మేలు చేసినా దేవుని విలువ మరిచిపోయారా లేదా అమ్మా? దేవుని ఆత్మను త్రోసివేశారా లేదా? సేవకులను త్రోసివేశారా లేదా? నువ్వు ఎన్నన్నా కార్యాలు చేయి, మళ్ళా మొదటికొచ్చేవాళ్ళు. అందుకనే దేవుడు ఏమన్నాడు? ప్రతిసారి తీసుకున్నప్పుడెలా నన్ను జ్ఞాపకం చేసుకుని. ఇదేమన్నాడు? పరలోకము నుంచి దిగి వచ్చిన జీవాహారమును నేనే. అందరానండి, పరలోకము నుంచి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఈ ఆహారము ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. దీనిని భుజించువారు ఎల్లప్పుడూ జీవిస్తారు. ఇంకేమన్నాడో తెలుసా? నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. నా శరీరం మీకు జీవం ఇస్తుంది, నా రక్తం మీకు జీవాన్ని ఇస్తుంది. అందుకనే నా శరీరాన్ని మీరు తినండి, మీలో మీరు జీవం గలవారవుతారు. చదువుదాం ఆ మాట. దేవుడిచ్చిన వరమే జీవాహారం. ఎందుకు మనం తినాలి పాస్టర్ గారు ఈ జీవాహారం, ఈ ప్రభురాత్రి భోజనం ఎందుకు మనం తినాలంటే 53వ వచనం చూడండి ఏమన్నాడు? యోహాను సువార్త 6వ అధ్యాయం, అక్కడే మనం చదువుకుంటున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 53వ వచనం చదువమ్మ. కావున యేసు ఇట్లా నేను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమన్నాడు ప్రభువారు? మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. మరి పాస్టర్ గారు నిజముగా ప్రభు శరీరాన్ని తింటున్నామా? లేదు. ప్రభు రక్తాన్ని తాగుతున్నామా? లేదు. అసలు రక్తమే తాగకూడదు అన్నాడు పాత నిబంధనలో. గుర్తుందామా? ఏమన్నాడు పాత నిబంధనలో? రక్తమే ప్రాణం. కానీ యేసయ్య శరీరం, యేసయ్య రక్తము సాదృశ్యంగా చెప్పాడు, అంటే ఎగ్జాంపుల్ చెప్పాడు. దాన్ని ఏమంటారంటే అలంకార భాష. ఏ భాష? సింబోలిక్ లాంగ్వేజ్. అంటే సింబల్ అంటే గుర్తు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు. ఆయన ద్రాక్షావల్లి కాదు, పోల్చాడు. అంటే సింబోలిక్ లాంగ్వేజ్ అంటారు దాన్ని బైబిల్లో. అంటే సింబల్, గుర్తు చెప్పాడు. నేను ద్రాక్షావల్లి వలె ఉంటాను అన్నాడు. మీరు తీగలు, మనం తీగలమా? కాదు, తీగల వలె ఫలించాలి. ఇంకా కొన్ని చోట్ల దేవుడు చెప్పాడు,
నేను ద్రాక్షావల్లిని అన్నాడు, నేను జీవాహారం అని అన్నాడు. ఇంకా ఏం చెప్పాడు? కొన్ని చోట్ల అలంకార భాష. దావీదు గారు చెప్పాడు కొన్ని చోట్ల, నేను దేవుని మందిరములో ఒలీవ మొక్క వలె ఎదుగుచున్నాను. అంటే ఆయన ఒలీవ మొక్క కాదు, అలంకార భాష పోల్చాడు ఒలీవ మొక్కతో. అమ్మా, అంటే కొన్ని బైబిల్లో పదాలు పోల్చబడ్డాయి, సందర్భాన్ని బట్టి పోల్చబడ్డాయి. ఇప్పుడు మనం పోలుస్తాం, చూసావా? సామెత వేస్తాం. అడవిలో పుట్టి అడవిలో పెరిగి, ఏందమ్మా నేకంటే తెలియదు, మీకు సామెతలు తెలియవా? అడవిలో పుట్టి తైతక్కలాడి మా ఇంటికి వచ్చి, ఏంటిది? పొంగరమా? అంటే మజ్జిగ గుత్తిని ఎట్లాగా పోల్చాం మనం? తైతక్కలాడుతుంది. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది. సింబాలిక్ లాంగ్వేజ్, అంటే ఒక పోల్చాం, సామెత. బైబిల్ గ్రంథంలో కూడా ప్రభు శరీరం రక్తం అంటే నిజమైన రక్తం, శరీరం కాదు, దానికి సాదృశ్యమైనటువంటిది. అందుకని కొరింథీలో అంటాడు, దానికి సాదృశ్యమైనది. ఇప్పుడు రొట్టెను మనం, రొట్టె ఇక్కడ నేను తయారు చేశాను, దాన్ని ప్రార్థన చేస్తాం మనం. అది ప్రభు శరీరమా? కాదు. కానీ మనం నమ్ముతున్నాం. ఏమని నమ్ముతున్నాం? ఏమని నమ్ముతున్నావమ్మా? అది అంగన్వాడి కొట్లో నుంచి గోధుమ ప్యాకెట్ తెచ్చి చపాతీలాగా చేసి ఆయిల్ లేకుండా కాల్చినటువంటిది. ఇక్కడ మనం పెట్టి ఏమని ప్రార్థన చేస్తున్నాం? ఇది నీ శరీరంగా మార్చయ్యా. దానికి సాదృశ్యం రక్తం, జ్యూస్, గ్రేప్స్. బాలాజీ బేకరీలో తెస్తా నేను ఎక్కువ, సతనపల్లి బాలాజీ బేకరీలో తెస్తా ఎక్కువ. కిసాన్ గ్రేప్స్ జ్యూస్ అంటే అది జ్యూసు, అది యేసయ్య రక్తమా? కాదు. అంటే ఇక్కడ పెట్టి మనం ప్రార్థన చేయగానే ఏమని నమ్ముతున్నాం అమ్మా? అది యేసయ్య రక్తముగా మార్చబడునుగాక, మార్చాడు అని మనం నమ్ముతున్నాం. విశ్వాసముతో మనం తాగుతున్నాం. బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట ఉంది, అవిశ్వాసముతో దీనిని త్రాగకూడదని దేవుడు చెప్పాడు. ఇది పాస్టర్ గారు చేసిందే కదా, ఇది జ్యూసే కదా, ఇది ప్రభు రక్తం ఎట్లాగా ఇద్దని మనం అని తాగకూడదు. ఏమని తాగాలి మనం? ప్రభువా ఇది నీ శరీరం. అట్లాగా మనం తిన్నప్పుడు మనలోనికి ఎవరు వెళ్తారు? యేసయ్య జీవము వెళుతుంది. నిజమైనటువంటి రక్తం కాదది, జ్యూస్ని మనం ప్రార్థన చేసి విశ్వాసముతో మనం తాగుతున్నాం. అది యేసయ్య రక్తము, దానికి సాదృశ్యమైనటువంటిది. చూడండి, దేవుడు ఏమన్నాడు తెలుసా? సంఘములో మీరు నా శరీరము తిని నా రక్తము త్రాగితేనే మీరు జీవము కలవారు. నా శరీరము రక్తము త్రాగకుండా మీలో మీరు జీవము గలవారు కారు. అంటే ప్రభువు యొక్క శరీరము రక్తము తాగితే ఉపయోగం ఏంటి? మనలోకి ఏమొస్తుంది? వినాలి, మనలోకి ఏమొస్తుంది? జీవము వస్తుంది, జీవము వచ్చిద్ది. అందుకనే బల్లారాధన చాలా విలువైనదని చెప్తాం. క్రైస్తవుని విశ్వాసంలో ప్రభురాత్రి భోజనం చాలా విలువైనది. నెలకొక్కసారి వస్తారు. అమ్మా ఎందుకు వస్తున్నారు? విశ్వాసం, అది తింటేనే మనలో జీవం ఉంటుంది. అది మనం తినాలి, విశ్వాసముతో తీసుకోవాలి, మనకు జీవము రావాలి. రక్షణ పొందక ముందు, ప్రభు యొక్క శరీరము రక్తము తాగక ముందు మనలో ఏమీ లేదు, జీవము లేదు, జీవము లేదు. ఆయన మనకు దూరంగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు బాప్తిస్మం తీసుకొని ప్రభు పాత్రలో చెయ్యి వేయకపోతే
నీలో జీవము లేదు. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు మరి బాప్తిసం తీసుకున్నాడు కదా. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట నేను చెప్తున్నాను చూడండి. ఇది తాగితేనే తింటేనే ఏమొస్తుంది మనలో అమ్మా? జీవము. స్వరూప ఏమొస్తుంది మనలో? కళ్ళు మూయదు. ఏమొస్తుంది? జీవము. జీవము అంటే చలించేవాడు. ఇప్పుడు బ్రతికున్న వాడిని ఏమంటాం? బ్రతికున్న మనిషిని వీడిలో ప్రాణం ఉందిరా, వీడిలో ఊపిరుందిరా, ఏమిలో ఊపిరుంది, లోపల ఎక్కడో కొట్టుకుంటుంది శ్వాస, జీవము ఉంది. వాస్తవానికి మనమందరం కూడా చనిపోయిన వారమే. మనమందరం చనిపోయాం. ఎందుకు పాస్టర్ గారు మనం చనిపోయిందంటే మనకు అర్థం కావాలంటే ఎఫ్ఎస్సి పత్రిక చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. మనం చనిపోయిన వారమే, మన మృతులమే. మీరు మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను చచ్చిన వారై ఉండగా దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తుతో కూడా మిమ్ములను బ్రతికించెను. దేవునికి మహిమ కలుగును. అంత నిదానంగా చేస్తున్నారా చెప్పిన తర్వాత చదువు. అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఒకసారి స్తోత్రం చెప్పండి ఈ మాటకి. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే మనం చనిపోయాం. మనం ఏమయ్యామమ్మా? ఆత్మానుసారంగా చనిపోయాం. మనల్ని చంపింది ఏంటి? దేవుడా? కాదు. అపరాధములు పాపములు చేత మనం ఏమయ్యాం? అపరాధము. అవ్వ ఆదాములు చనిపోయారు. మరి పాస్టర్ గారు వాళ్ళు జీవించారు కదా, వాళ్ళకి పిల్లలు పుట్టారు కదా, మరి వాళ్ళ సంతానం వచ్చింది కదా, మరి వాళ్ళు ఎట్లాగా చనిపోయారు? ఏదేను తోట నుంచి దూరము కావటమే చనిపోవటం. అమ్మా అర్థమైందా? ప్రభు నుంచి ఎడబాయటమే చనిపోవటం. అందుకని నీవు కనిపించని రోజున ఒక్క క్షణము కూడా యుగంలా గడిచిద్దయ్యా. నువ్వు కనిపించకపోతే, నువ్వు మాట్లాడకపోతే ఆ ఎడబాటు చనిపోయిన వాడితో సమానం. దేవుని స్తోత్రం చెప్పండి. బ్రతికి ఉన్నామనే పేరుంది, కానీ మృతులమే. మనం చనిపోయిన వారమే. అందుకనే పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధనలో ఒక సాదృశ్యం చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథములో ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు దేనితో పోల్చాడు చూద్దాం. ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథములోనికి రండి అందరూ. యెహెజ్కేలు గ్రంథం. యెహెజ్కేలు గ్రంథము. యెహెజ్కేలు గ్రంథములో జాగ్రత్తగా గమనించినప్పుడు అమ్మా 37వ అధ్యాయం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము తీశారందరూ. 37వ అధ్యాయములో 2వ వచనం చూడండి. మొదటి నుంచి 2వ వచనాలు. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను. నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఆ లోయలో కనబడెను. ఏవి? ఇప్పుడు లోయలో ఉన్న ఎముకలు ఎట్లాగున్నాయి? అందరూ చెప్పండి. అది లోయలో ఉన్నటువంటి ఎముకలు ఎట్లాగున్నాయి? ఎండిపోయినాయా లేవా? ఇప్పుడు ఈ ఎముకలు ఎవరికి సాదృశ్యం? 11వ వచనం చూడండి. ఎవరికి సాదృశ్యము? 11వ వచనం. ఎట్లా నేను నరపుత్రుడా
ఎవరిని సూచిస్తున్నాయి? ఈ ఎముకలు ఇశ్రాయేలీని సూచిస్తున్నాయి. వారు ఎండిపోయెను, విఫలమాయెను, పోతిమని అనుకొనుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఈ లోయలో ఉన్నటువంటి ఎముకలన్నీ ఎవరో చెప్పండి అమ్మా, చెప్పాలి, నోటి తెరచి. ఇశ్రాయేలు ప్రజలు. అంటే ఇశ్రాయేలు ప్రజలు చనిపోయారని అర్థమా? బాగానే ఉన్నారుగా, కాకరకాయలు తింటున్నారు, కీరకరకాయలు తింటున్నారు, దోసకాయలు తింటున్నారు, మాంసం తింటున్నారు, మనుషులు ఇట్లాగా ఉన్నారు. మరి వాళ్ళు ఎముకలతో ఎందుకు సమానం పాస్టర్ గారు? వాళ్ళలో ఎందుకు జీవము లేదు? శరీరానుసారంగా ఉన్నారనే కానీ ఆత్మానుసారంగా జీవము లేదు. జీవము లేదు. కొంతమంది విశ్వాసులు ప్రార్థనా పరులే, మంచి పాటలు పాడతారు, మంచి వాక్యాలు చదువుతారు, పరిచర్య చేస్తారు, అంతా బాగానే ఉంది. కానీ ఏముండదు? దేవుని స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు అలాంటి వారు కూడా ఉంటారంటే ఉంటారు. ఆయనతో కనెక్షన్ లేకపోతే మనం ఎండిపోయిన ఎముకలతో సమానం. మరి ఇశ్రాయేలు ప్రజలు మోషే దగ్గర ఉన్నారు, యెహోషువ దగ్గర ఉన్నారు, బలులు అర్పిస్తున్నారు, నైవేద్యం పెడుతున్నారు, అంతా బాగానే ఉంది. కానీ దేవుడు వాళ్ళని ఏమన్నాడు? ఎండిపోయిన వాళ్ళ మనసులో చనిపోయింది, హృదయాలు చనిపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఇక్కడ ఎండిపోయిన సందర్భం, జీవము లేని సందర్భం. అప్పుడు ఆయన అన్నాడు, ఈ ఎముకలు మాట్లాడగలవా అన్నాడు. మాట్లాడలేవు కదా. ఎముకలు మాట్లాడతాయా? ఎముకలు మాట్లాడతాయా? నేను ఆ సమాధుల్లో, ఇక్కడ చర్చి దగ్గర, లోదరం చర్చి, ఆ సమాధుల్లో రంగులు వేయటానికి పోతే పక్కన ఎముకలు ఉన్నాయి. ఎముక రా అన్నా, ఎముక ఏడొచ్చింది? ఎముక, నువ్వు ఎవరు ఎముక అన్నా చెప్పిద్దా? జీవం లేదు కదా చెప్పడానికి. అమ్మా, ఎముకలు. కానీ దేవుడు వాటిలోనికి ఏం పంపించాడు? ఆ ఎండిపోయిన ఎముకల్లోకి. చదవండి ఒకసారి 4వ వచనం. అందుకాయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఎట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి ఉంచగా మీరు బ్రతుకుదురు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇంతకుముందు ఈయన యెహోవా బలమైన దేవుడని నమ్మలేకపోతున్నారు. కారణం ఏంటో చెప్పండి? జీవము లేదు కదా. ఇప్పుడు ప్రభువుని పట్ల నమ్మకము లేని విశ్వాసులందరూ ఎవరో ఇప్పుడు చెప్పండి. ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థనకు వస్తారు, ఉపవాసం ఉంటారు, పాటలు పాడతారు, వాక్యం చదువుతారు. కానీ పాస్టర్ గారు జరిగిద్దా అంటవా? ఇది అసలు ఇది జరిగిద్దా? అసలు నిజమైన అంటవా? ఇంత గట్టి కార్యం అంటే మరి మన వల్ల అవుతుంది అంటే అక్కడ మనకు ఏమీ లేదు, జీవము లేదు. యేసయ్య మనలో లేడు. యేసయ్య మనలో ఉంటే వచ్చే మాట ఏంటో తెలుసా? అన్ని చేసిన దేవుడు ఇదిగో ఎందుకు చేయడు? గడిచిన కాలములో నన్ను బలహీన సమయంలో బలపరిచిన దేవుడు ఇప్పుడు ఎందుకు బలపరచడు? యేసయ్య ఉంటే అనే మాట. దేవుని స్తోత్రం చెప్పండి. జీవాత్మ వాళ్ళలోకి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏమయ్యారు?
ఎముకలన్నీ ఏమైనాయమ్మా? ఆహా, చర్మం ఏర్పడింది వాటికి. చర్మం తర్వాత మనకి ఏముంటుందమ్మా? ఇప్పుడు ఈ చర్మం కింద ఏముంటది? ఈ చర్మం కింద ఎముకలు ఉంటాయా? ఇంకా మాంసం ఉంటుందా? ఇంకా నరాలు ఉంటాయా? ఇంకా కండరాలు ఉంటాయా? ఇంకా మూలుగులు ఉంటాయా? ఇంకా చాలా అవయవాలు ఉంటాయి ఈ శరీరం లోపల. దేవుని ఆత్మ ఎప్పుడైతే ఎముకల్లోకి వచ్చిందో, ఆ ఆత్మ ఏం చేసిందో చెప్పమంటారా? ఆ ఎముకలకు చలించటానికి, మాట్లాడటానికి, స్తుతించటానికి ఏం కావాలో అప్పుడుకప్పుడే ఏమైనా ఎవరో పంపించినట్టుగా, ఎవరో వచ్చి వాటికి తొడిగినట్టుగా చక్కన 5 నిమిషాల్లో అయిపోయినాయి. ఒక్కసారి స్తోత్రం చెప్పండి. యేసయ్య దలుసుకుంటే మా అప్పుడుకప్పుడే ఏమైందో చెప్పండి, చెప్పాలి. ఆయన తలుసుకుంటే, జీవాత్మ గనక మనలో ఉండి మనం ప్రార్థన చేస్తే, దేవుని జీవం కలిగి గనక మనం ఉంటే, మనలో ఉన్న ఆత్మ అంట మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి ఏం కావాలో అప్పుడుకప్పుడే, స్తోత్రం చెప్పండి. రోమా 8:28 చదవండి. రోమా 8:28 అక్కడ మంచి మాట వ్రాయబడింది. 1000 రూపీస్ మాట, అక్కడ 1000 రూపాయల మాట అక్కడ ఉంది. అక్కడ అంటే 1000 రూపాయల కంటే ఎక్కువ అనుకో దేవుని వాక్యం. ఉదాహరణ చెప్పారు. రోమా 8:28 దేవుని ప్రేమించు వారికి, పిలవబడిన వారికి ఏం కలుగుటకై? ఏం కలుగుటకై? మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని, స్తోత్రం చెప్పండి. సమస్తము ఎవరికి సమకూర్చబడతాయి? ఆయన సంకల్పాన్ని బట్టి ఎవరైతే పిలువబడతారో, దేవుడు ఎవరినైతే పిలుచుకుంటాడో వాళ్ళకంట అన్నిటినీ సమకూరుస్తాడు. ఈ సమకూర్చేది జీవాత్మ. జీవాత్మ ఎప్పుడైతే వచ్చిందో ఎముకలకు ఏం కావాలో మొత్తం సమకూర్చబడ్డాయి. ఇప్పుడు ఏం చేసినాయో చూడండి. ఎముకలన్నీ లేచి ఏం చేసి అమ్మా ఏం చేసినాయి? 10వ వచనం చూడండి ఏం చేసినాయో. 10వ వచనం ఆయన ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి, కానీ మహాసైన్యమై, స్తోత్రం చెప్పండి, లెక్కింపశక్యము గాని సైన్యమై ఎముకలన్నీ నిలవబడ్డాయంట. సైన్యంలాగా నిలవబడ్డాయంట. సైన్యాన్ని పోల్చాడు దేవుని బిడ్డల్ని. దేన్ని? సైన్యం ఎందుకు చెప్పండి? ఎవరు చెప్తారు? సైన్యం ఎందుకు? సైన్యం ఎందుకు? శత్రువుని ఎదిరించాలంటే సైన్యం, భారతదేశాన్ని కాపాడాలంటే సైన్యం, మనల్ని కాపాడేది సైన్యం. ఈరోజు మనం ప్రార్థనలు చేసుకుంటున్నామంటే ఆర్మీలో ఉన్న వాళ్ళు పుణ్యమే కదమ్మా. వాళ్ళు నిద్ర లేక, నీళ్లు లేక, ఆహారం లేక తుపాకీ కొట్టుకొని కాపలా ఉంటుంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఏసీ వేసుకొని కదా. వాళ్ళు చూడండి ఎంతగా కాపలా కాస్తున్నారు. అంటే సైన్యం అని ఎందుకు అన్నాడో తెలుసా? దేవుని సువార్తను కాపాడుకోవలసిన బాధ్యత మన సైన్యం. దేవుని యొక్క సంఘాన్ని మనం కాపాడుకోవాలి. దేవుని పరిచర్యను మనం కాపాడుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలి. అందుకనే మనం ఏమయ్యున్నాం? సైనికులము. 1వ తిమోతి 2వ అధ్యాయంలో అంటాడు, నీవు సైనికుడివి. ఎవరు నువ్వు? యు ఆర్ ద సోల్జర్ ఆఫ్ ద గాడ్. నీవు సోల్జర్, సైనికుడువు నీవు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు చూడండి, జీవము లేని వీటిలోకి ఏమొచ్చిందమ్మా? జీవాత్మ వచ్చిన తర్వాత ఏమైనాయి? లేచినాయి కదా. మరి బల్లారాధన తీసుకునేటప్పుడు జీవాత్మ మనలోకి వచ్చిద్దంట. ఎంతమంది నమ్ముతున్నారు బల్లారాధన తీసుకునేటప్పుడు ఆయన ఆత్మ మనలోకి వచ్చిద్దని?
నిజంగా నమ్ముతున్నారా? నమ్మితే స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ఆహారం మనలోకి ఎప్పుడైతే వచ్చిందో మనకేమొస్తుంది? జీవము, శక్తి. ఎక్కడ లేని శక్తి వచ్చింది. మరి పాస్టర్ గారు మీరేమో శక్తి వచ్చింది అంటున్నారు, నేనేంది ఎప్పటికప్పుడు బాగలేక ఉంటుంది? అది మనం చేసుకుంది. ప్రభు లోపం కాదమ్మది, ప్రభు లోపం కాదు. ప్రభు ఏమన్నాడు తెలుసా? ఈ ఆహారము తినువాడు జీవము గలవారు, బలమైన వారుగా ఉండురుగాక. చూసారా? మనకి ఆత్మీయ ఆశీర్వాదాల్లో 7వది, జీవాహారం తింటే మనలో జీవం వచ్చింది. దేవుని యొక్క ఆహారం తింటే మనము శక్తిమంతులమై సైన్యములాగా నిలబడతాం. కాబట్టి పగటి కాలంలో దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయన శరీరం, రక్తం నీలో జీవం కలిగించాలని, జీవ లక్షణాలు నీలో రావాలని, జీవాత్మ నీలోనికి రావాలని, దేవుని కొరకు నువ్వు జీవించాలని, దేవుని కొరకు నీవు బ్రతకాలని, దేవుని కొరకే నీవు పాటుపడాలని. ఆహారం ఏంటంటే మరలా వచ్చే బల్లారాధన వరకు ఏం చేసిందో చెప్పండి? దేవుని శక్తిని అనుగ్రహించునుగాక, దేవుని బలాన్ని అనుగ్రహించునుగాక, మనం కృపతో నింపబడుదుముగాక. కాబట్టి పగటి కాలంలో దేవుని ఆహారం ఎంత శక్తివంతమైనదో, మనకి జీవాన్ని ఇస్తుంది, ఆత్మనిస్తుంది, నడిపిస్తుంది. కనుక ప్రభు శరీరాన్ని తినేటప్పుడు యోగ్యత కలిగి మనం తిని దేవుని కృపకు పాత్రలై ఉందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.